కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో రామాలయ పునర్నిర్మాణం జరిగి నేటికి సంవత్సరమైన ఈ సందర్భంగా రిటైర్డ్ గెస్టెడ్ ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులు లెక్కల సోమనాయుడు మాస్టర్ శెట్టి భజన హరి భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రామాలయం 1,20,00,000తో పునర్నిర్మాణం జరగడానికి కారణం గ్రామ పెద్దలు ప్రజలు దాతల సహకారంతో ఇంత సుందరమైన రామాలయాన్ని నిర్మించుకోగలిగామని, మా రామాలయంలో రాముల వారిని దర్శించుకుని వెళ్తే ఏ పనైనా పూర్తవుతుందని అన్నారు. భజన బృందాలను లెక్కల సోమనాయుడు మాస్టారు గ్రామ పెద్దల సమక్షంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు జగన్నాథపురం గ్రామంలో ఏకాదశి శుభ సందర్భంగా స్వామినారాయణ మాస్టర్ ఆయన మాకు 15 రోజుల గురించి చెప్పడంలో సరే అని చెప్పేసి ఈ కార్యక్రమానికి సర్ మాస్టర్ గారి దగ్గరికి అందరూ మా గ్రామంలో పెద్దలందరూ వెళ్ళడం జరిగింది. వారి ఆశీస్సులతోటి ఈ రోజు ప్రోగ్రాం పెట్టండి అని చెప్పేసి వారు భజన బృందాలు ఏర్పాటు చేస్తాం, ఈ కార్యక్రమం చేయండి చెప్పేసి మాస్టర్ సెలవు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మా గ్రామంలో ఈ రామాలయం నిర్మాణం ప్రజలు 50 మంది ప్రజలు అందరితోటి సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ కొత్త రామాలయంలో ఈ రోజు ఈ ఏకాదశి సందర్భంగా ఈ భజనలు హరిభజన శెట్టి భజన చేయడంలో చేసి మా గ్రామ ప్రజల తరఫున ఈ బృందాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం. రామ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈవేళ మనకి మన భజన బృందాల చేత ఏకాదశి సందర్భంగా ఇక్కడ మన కొత్త రామాలయంలో ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం. అయితే దీనికి పాతరాంకోళ్ళు తొలగించి దాని స్థానంలో రామాలయం పునర్నిర్మాణం జరగాలని చెప్పి అనుకోవడం, శర్వమేశ్వరి సూచన మేరకు ఈ కార్యక్రమం ముందుకు అలా చెప్పుకుంటూ వచ్చాం. సిద్ధాంతి గారు అప్రాచారి నానాజీ మాస్టర్ అప్రాచారి గారు ఇచ్చినటువంటి ప్లాన్ కానీ ఆ ముహూర్తం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నిరాటంకం లేకుండా ఏది లేకుండా సక్రమంగా కార్యక్రమం పూర్తయింది. కమిటీ వాళ్ళు బాధ్యత అప్పచెప్పాం, వాళ్ళు పనాలు చేశారు. ఈ భక్త రామజన్మ ఈ భజన దళ వారు చెట్టు భజన అంటే పెద్ద భజన, రామ భజన, హరి భజన అందరూ కలిపి ఒక యజ్ఞంలాగా ఒకరోజు కూడా మానేయకుండా సరందాస సూచన మేరకు ఈ పీఠాన్ని అక్కడ కదిలిన తర్వాత అక్కడ నిత్యం ఆ కార్యక్రమం అక్కడ చేసాం. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు చక్కగా రామాలయం ప్రవేశం, విగ్రహ ప్రదేశం అన్ని చక్కగా మనకి కాదు ఇది శాస్త్ర ప్రకారంగా అన్ని చేసాం. ఇవాళ పూజలు అందుకున్నాయి. ఈ అందుకునేటప్పుడు నేను మనసులో ఎక్కడ ఏమీ ఆటంకం లేకుండా కార్యక్రమం కొత్త పునర్నిర్మాణం జరిగి పూజలు అందుకోవాలి, అది నా కోరిక. నా మనసులో అంతా అయిన తర్వాతను నా కోరిక తీర్చుకోవాలి అని చెప్పి మొక్కుకున్నా. అది మా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. నా కళలు పండి పూజలు అందుకోవడం జరుగుతుంది నిత్యం. అక్కడ బ్రాహ్మణ్ కూడా ఇప్పుడు పౌరోచన కూడా పెట్టారు, అది కూడా జరిగింది. చేత చాలా మనసు నేను అనుకున్న కోరిక నెరవేరిందని మనసు ప్రశాంతంగా ఉంది. ఓ రకంగా ఈ రామభజన దళం భక్తుల యొక్క విజయమే అది యజ్ఞంగా చేసాం, అది జరిగింది. గ్రామం ఉన్న ప్రజలందరూ కూడా ఈ రామాలయంలో నిర్మాణ భాగం అందరూ కూడా భాగస్తులే. ఎవరో చూసింది వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఇది ఎవరిది సొంతం కాదు, అందరూ కలిపి జనార్పణం అందరూ కలిపి కట్టుకోవాలి మనందరిదీని. అది దీని యొక్క ఉద్దేశం, నిర్మాణం. అది ఎవరిని కూడా బయట మేము కావాలని చేయలేదు. ఇంతగా ప్రజలు మా ఇంటింటి వాళ్ళు అందరి సహకారం ఉంది. దాని అందరూ కలిపి పార్టీలకు అతీతంగా కంపెనీని ఏర్పరచుకున్నాం. వాళ్ళు చక్రంగా వాళ్ళు డ్యూటీ చేసి నిర్మాణం పూర్తయింది, ఎక్కడ ఆటంకం లేదు, వాళ్ళు పూజలు అందుకున్నాయి.
ఆ సంతోషంలో నా కోరిక ఏదైతే కోరుకున్నానో అది నెరవేరింది కాబట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీకన్నా ఇంకా ముందు ఇక్కడికి వచ్చారు ఇక్కడే చెప్పాను ఆ కాకా మొబైల్ అది అని చెప్పి మాస్టర్ దగ్గరికి వెళ్తే మాస్టర్ దగ్గర ఏంటి రామనపాలెం ఈ భజనలు వాళ్ళ ద్వారా జరగాలి, వాళ్ళే వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతి చేయించాలి, మనశ్శాంతి కలగాలి, ప్రశాంతత కలగాలి, రామరావు ఆశీర్వాదం పొందాలి. మాస్టర్ దగ్గర 3-4 నెలల నుంచి నేను అదే రాముల వారి యొక్క ఆశీస్సులు మా గ్రామం మీద, మా రామభక్తుల మీద, అందరి మీద కూడా బహునిండుగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యాలతో మెలగాలని, అలాగే వచ్చినటువంటి భజన అందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు జగన్నాథపురం గ్రామంలో నూతన ఆలయం పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా మేము ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం మేము జరిపించాము. మా గ్రామస్తులందరం కలిసి అందరూ కూడా ఈ యొక్క నిర్మాణం చేయడానికి సహకరించారు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కృషితో ఈ యొక్క ఆలయాన్ని 1,50,00,000 విలువైనటువంటి ఆలయాన్ని మేము నిర్మించుకొని చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా మేము ఆనందపడ్డాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రోజు ఏకాదశి సందర్భంగా మేము ఈ నూతన రామాలయంలో అనేక బృందాల చేత మేము ఇక్కడ యజ్ఞంలాగా ఈ పాటలు అన్ని పెట్టాము, భజనలు అవి పెట్టాము. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రద అయినందుకు మేము మా గ్రామస్తులు మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఓం శ్రీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.